ఇక వచ్చే ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా పనిచేయని బీజేపీ అసెంబ్లీ పాలక్ కాటిపల్లి వెంకటరమరెడ్డి అన్నారు. తెలంగాణలో అధికారమే లక్ష్యంగా ప్రతి ఒక్క కార్యకర్త పనిచేయాలన్నారు. నిర్మల్ జిల్లా కేంద్రంలోని శివాజీ చౌక్లో గల ఆర్కే కన్వెన్షన్ హాల్లో అసెంబ్లీ విస్తృత స్థాయి కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కేంద్రంలోని మోదీ ప్రభుత్వం ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలు ఇంటింటికి వివరిస్తూ గెలుపు కోసం కృషి చేయాలని తెలిపారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమని వెంకటరమరెడ్డి అన్నారు. ఎట్టి పరిస్థితుల్లో నిర్మల్ నియోజకవర్గంలో భారతీయ జనతా పార్టీ జెండా ఎగరాలి. రేపు రాబోయే ఎలక్షన్ లో భారతీయ జనతా పార్టీకి సంబంధించిన క్యాండిడేట్ ఎమ్మెల్యేగా ఈ తెలంగాణలోనే మొదటి ఎమ్మెల్యేగా నిర్మల్ నుంచే పంపే కృతనిశ్చయంతో కార్యకర్తలందరూ కూడా నిర్ణయం తీసుకోవాలి. ఎట్టి పరిస్థితుల్లో ఇది గెలిచేసేది. ఒక్కసారి మీరు ఆలోచిస్తే ఇది గెలిచేసేది. భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు బూత్ లెవెల్లో దృష్టి పెడితే ఖచ్చితంగా నిర్మల్ నియోజకవర్గం భారతీయ జనతా పార్టీ ఖాతాలో ఉంటుందనేది నేను తెలియజేస్తాను. అలాగే కష్టపడే కార్యకర్తలు ఉన్నారు, ధర్మం కోసం సిద్ధాంతం కోసం నిజాయితీ గల కార్యకర్తలు ఉన్నారు అని అంటే అది భారతీయ జనతా పార్టీ. భారతీయ జనతా పార్టీలో అవినీతి ఉండదు. 8 సంవత్సరాల నరేంద్ర మోడీ గారి పాలనలో ఏ ఒక్క అవినీతి ఆరోపణ ఎదుర్కోలేదు. ఎట్టి పరిస్థితుల్లో నిర్మల్ నియోజకవర్గంలో భారతీయ జనతా పార్టీ జెండా ఎగరాలి. రేపు రాబోయే ఎలక్షన్